హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క భారతదేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్నటువంటి రైతుల యొక్క ప్రొటెస్ట్. ఓకే, రైతుల నిరసన. ఈ యొక్క రైతులు ఏ విషయం గురించి నిరసన చేస్తున్నారంటే ప్రధానంగా వీళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ డిమాండ్లు ఎందుకు తెలుసుకునే కన్నా ముందు ఒకసారి ఈ వీడియోలో మనం ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ఒకసారి ఇందులో మనం మెయిన్గా అసలు ఈ యొక్క సమస్య ఏంది, ఇది కాంటెక్స్ట్, దీని యొక్క సందర్భం ఏంది అని తెలుసుకున్న తర్వాత అసలు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, అంటే రైతుల యొక్క నిరసన ఏదైతే ఉందో, ఈ నిరసన చేస్తున్నటువంటి సంస్థలు ఏవైనా ఉన్నాయా, అంటే ఈ యొక్క నిరసన ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ఉన్నాయా, ఉంటే అవి ఏంది, మరి వీటి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, అంటే వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి, మరి గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి, ఇవి రెండు డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళు ప్రధానంగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాని గురించి మనం వీడియో సెకండ్ హాఫ్లో డిస్కస్ చేస్తాం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ కమిటీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉండాలని చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా, అలానే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ పంటలకు ఇస్తారు, ఎన్ని క్రాప్స్ ఇందులో కవర్ అవుతాయి అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసే కన్నా ముందు మీకు చిన్న క్వశ్చన్, రైట్ టు ప్రొటెస్ట్ అంటే ఇప్పుడు మనకి ఫార్మర్స్ నిరసన చెప్తున్నారు కదా, రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఏదైనా ఒక భాగమా, లేదా సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్లో రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటా కాదా, మీ ఒపీనియన్ దాని గురించి. ఓకే, సరే చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక రెండు ఆర్గనైజేషన్స్ ప్రధానంగా సుమారు మనకి 250 ఫార్మర్స్ యూనియన్స్తో, ఓకే 250 ఫార్మర్ యూనియన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున ఈ యొక్క రైతుల యొక్క నిరసన జరుగుతుందో. మరి ఈ యొక్క రైతుల యొక్క ప్రొటెస్ట్కి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రొటెస్ట్ని దీని యొక్క తీవ్రతను తగ్గించడానికి కోసం చెప్పేసి ఆల్రెడీ ఢిల్లీ పోలీస్ సెక్షన్ 144 విధించడం జరిగింది ఢిల్లీలో. ఢిల్లీ ఒకటే కాదు, ఈ యొక్క ప్రొటెస్ట్ రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి లా అండ్ ఆర్డర్ మెజర్స్ తీసుకుంటుంది. మనం ఈ వీడియో చేసే సమయానికి ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్ జరిగింది రైతుల యొక్క సమావేశం, అంటే వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్తో, దాంతోపాటు యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళతోని ఆ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇంకా స్టిల్ మనకి నెగోషియేషన్స్ అనేవి జరిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించండి, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద ఒక యాక్ట్ తీసుకొని రండి అని చెప్పేసి. మీకు గుర్తుంటే కనుక మనకి ఫార్మ్ లాస్ ఏవైతే కనుక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారో ఒక 2 years బ్యాక్, ఆ వ్యవసాయ చట్టాలని తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఈ యొక్క చట్టాలలో ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం అనేది. ఓకే, సో ఇప్పుడు అదే వీళ్ళు మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు. మరి ఒక రైతులను ఒక ఆర్గనైజ్గా వీళ్ళని ఈ యొక్క క్రమబద్ధీకరంగా వీళ్ళతోని ఒక ఉద్యమాన్ని, వీళ్ళ యొక్క ప్రొటెస్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్రూప్స్ ఏంది ఇక్కడ మీకు కిసాన్ మజ్దూర్ మోర్చా KMM, అలానే సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ రాజకీయేతరమైనటువంటిది. ఇవి రెండు ప్రధానంగా మనకి పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్, దాంతోపాటు కొన్ని ఉత్తరప్రదేశ్లోని వివిధ రైతు సంఘాలని సమన్వయం చేస్తూ ఈ యొక్క ప్రొటెస్ట్ని కొనసాగిస్తుంది. వీళ్ళు ప్రధానంగా ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంటంటే ఢిల్లీ చలో. వీళ్ళు ప్రధానంగా ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంది, ఢిల్లీ చలో. మీకు గుర్తుంటే కనుక స్వతంత్రోద్యమ సమయంలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ టైంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఢిల్లీ చలో అన్న స్లోగన్ ఇచ్చారు. మరి ఎక్కడి నుండి ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ చలో అన్న స్లోగన్ని? ఢిల్లీ చలో అన్న స్లోగన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడి నుంచి మీకు ఏమైనా గుర్తుంటే కనుక చెప్పండి. అంటే ఒక ప్రాంతంకి వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారు ఢిల్లీ చలో అన్న స్లోగన్ ఇవ్వడం జరిగింది. మనకి 2021 అప్పుడు జరిగినటువంటి ఫామ్ ప్రొటెస్ట్కి ఇప్పటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఫామ్ ప్రొటెస్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం తమ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఫామ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకోవడానికి కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనకి మెయిన్గా ఈ యొక్క ఫామ్ ప్రొటెస్ట్లో ఉన్నటువంటి 12 పాయింట్ డిమాండ్, ఈ 12 పాయింట్స్ ఏందో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి 12 పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లా గ్యారంటీ MSP ఫర్ ఆల్ క్రాప్స్. మనకి అన్ని పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి. యాక్చువల్లీ కనీస మద్దతు ధర అంటే ఈ యొక్క మార్కెట్లో ఏవైతే కనుక ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో, ఒడిదుడుకులు ఉంటాయో వాటి నుంచి రైతును సంరక్షించడానికి కనీసంగా ఒక ప్రైస్ అంటూ ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రైస్ కన్నా తక్కువ వస్తే కనుక, ఆ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే మార్కెట్లో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ప్రభుత్వం ఈ యొక్క కనీస మద్దతు ధర ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. అట్ ద మూమెంట్ మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేవలం ఎగ్జిక్యూటివ్ డిసిషన్ మాత్రమే. దీనికి ఒక లీగల్ బ్యాకప్, అంటే మనకి స్టాచ్యూటరీ బ్యాకప్, చట్టబద్ధతమైనటువంటి ఒక బ్యాకప్ అంటూ ఒక రకమైనటువంటి రక్షణ లేదు, దాది కావాలంటున్నారు.
సెకండ్, ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ చేసిందో దాని ప్రకారము ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమంటున్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది? ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ యొక్క స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే చూద్దాం ఒకసారి. స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పారు? వీళ్ళు ఏం చెప్పారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎంత ఉండాలంటే కనుక ఇట్ మస్ట్ బి మనకి ప్రొడక్షన్ కాస్ట్ మనకి ప్రొడక్షన్ కాస్ట్ పర్ క్వింటాల్, ఒక క్వింటాల్ పంట పండించడానికి ఎంత ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్ పండించడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 1000 రూపాయలు అయింది అనుకోండి. ప్రొడక్షన్ కాస్ట్కి ప్లస్ 50%, అంటే 1000 ప్లస్ 50% అంటే 500, అంటే 1500 ఉండాలన్నమాట. ఇది మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చెప్తున్నటువంటి ఎంఎస్పి ఫార్ములా. యాక్చువల్ నా ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ మనకి చాలామంది అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తుంటారు, ఏంటంటే ఎంఎస్పి అనేది అసలు దేశం మొత్తం ఇవ్వడం అనేదే ఒక రకమైనటువంటి స్టూపిడ్ యాక్షన్. ఎందుకంటే మన దేశం మొత్తం మీద ఎంఎస్పి అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ యొక్క ఫర్టిలైజర్ కాస్ట్ ఒకలాగా ఉంటుంది, అగ్రికల్చర్ లేబర్ కూడా ఒక్కొక్క కాస్ట్ ఉంటారు. మీరు బీహార్ ఒడిస్సాలో ఒక డేకి వాళ్ళు 300కి వస్తారు కావచ్చు. అదే మన దగ్గర మనకి ఒక డేకి 500 600 కూడా ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో. అంటే లేబర్ కాస్ట్ మారుతుంటుంది, ఎలక్ట్రిసిటీ కాస్ట్ మారుతుంటుంది. కాబట్టి నా వ్యూ ఏంటంటే మన భారతదేశాన్ని మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి అగ్రో క్లైమేట్ జోన్లుగా డివైడ్ చేసి ఏ జోన్కు సంబంధించి అక్కడ మనకి ఎంఎస్పి అనేది ఆ జోన్ను బట్టి నిర్ణయించాలి. దేశం మొత్తం ఎంఎస్పి ఉండడం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. మరి మీ ఒపీనియన్ ఏంది? మీరు దీంతో అగ్రీ చేస్తారా చెప్పండి. సరే, ఇది సెకండ్ అయిపోయింది కదా. థర్డ్, ఫార్మర్స్కి ఏదైతే కనుక లోన్ వేవర్ ఏదైతే ఉందో, అంటే ఒక రుణమాఫీని కంప్లీట్గా చేయాలని చెప్పేసి, అలానే అగ్రికల్చర్ లేబరర్స్ రైతు కూలీలకు ఉన్నటువంటి లోన్ కూడా, అలానే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 దీన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు. దీని ప్రకారం ఏంటంటే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంటే కనుక రైతుల దగ్గర రిటర్న్ కన్సెంట్ అంటే రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకొని వాళ్లకు ఆల్మోస్ట్ 4 times కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. 4 times ద కలెక్టర్ రేట్, అంటే ఆ యొక్క మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 4 times ఇవ్వాల్సి ఉంటుంది, మార్కెట్ వాల్యూ కదా రిజిస్ట్రేషన్ వాల్యూకి. అలానే లఖీంపూర్ కేరి మనకు 2021లో కొంతమంది రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ పైనుంచి అంటే వెహికల్ డ్రైవ్ చేసి కొంతమంది చావు కారణమయ్యారు కదా, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని ఇంకొక డిమాండ్. నెక్స్ట్, అలానే మన భారతదేశాన్ని ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగి, అలానే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే చేస్తున్నామో వాటన్నింటిని కూడా ఆపేయండి అంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే కంట్రీ యొక్క ప్రొడక్ట్ మన ఇండియాకి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా మన కంట్రీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్తో మన ఫార్మర్స్ యొక్క ప్రొడక్ట్ కంపీట్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకోండి, అంటే లైక్ మష్రూమ్ తీసుకోండి. మష్రూమ్ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అనుకోండి, దాని మీద ఎలాంటి ట్యాక్స్ లేదనుకోండి, ఆ క్వాలిటీతోని అవి వాటి మీద మనం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ వేయకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్తో మన ఇండియా ప్రొడక్ట్ మష్రూమ్స్ కానీ లేకపోతే మన ఇండియా యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ కానీ కంపీట్ అవ్వాలంటే ఫార్మర్స్కి ఎంత ఇబ్బంది అవుతుంది, అది వీళ్ళ యొక్క పాయింట్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా ఆలోచించే మనం ఆర్సీఈపీ అన్న దాంట్లో జాయిన్ అవ్వలేదు. ఆర్సీఈపీ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో జాయిన్ అవ్వలేదు, రైతుల గురించి ఆలోచించి. నెక్స్ట్, పెన్షన్స్ టు ఫార్మర్స్ అండ్ ఫార్మ్ లేబరర్స్, ఫార్మర్స్కి కానీ అగ్రికల్చర్ కూలీలకు కానీ అంటే రైతులకు కానీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి. అలానే కంపన్సేషన్ ఇన్ కేస్ ఎవరెవరైతే కనుక మనకి ఢిల్లీ ప్రొటెస్ట్ అంటే 2021లో ఢిల్లీ ప్రొటెస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి, ప్రొటెస్ట్ ఇవ్వండి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ దీన్ని తీసేయండి అని చెప్పేసి. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ప్రధానంగా ఏంది, మనకి ఈ యొక్క మోటార్ల దగ్గర మీటర్లు పెడతారు అని చెప్పేసి రైతుల్లో ఒక భయాందోళన ఉంది కదా. అంటే మనకి దాని ద్వారా రైతులకు ఫ్రీ కరెంట్ ఉండదు, రైతులు ఖచ్చితంగా నార్మల్గా బయట ఎంతైతే చెల్లించాల్సి వస్తుందో అంతే రైతులు కూడా చెల్లించాల్సి ఉంటుంది అని ఇలాంటి ఏదైతే కనుక ఒక ఆందోళన ఏదైతే ఉందో రైతులకి దాన్ని కూడా మీరు తొలగించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మన్రేగా యొక్క ఉపాధి హామీ పథకంలో 100 days బదులు 200 days అని పెట్టండి, మన్రేగా యాక్ట్ని అమెండ్ చేయండి అంటున్నారు. అండ్ ఫైనల్గా మనకి చిల్లీ, ఓకే చిల్లీ, దాంతోపాటు టర్మరిక్, దాంతోపాటు స్పైసెస్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఇప్పుడు కొన్ని అంటే వాణిజ్య పంటలు ఉంటాయి కదా, కమర్షియల్ క్రాప్స్ స్పైసెస్ ఉంటాయి మనకి. ఇందులో మనకి
చిల్లీ క్రాప్, దాంతోపాటు టర్మరిక్, పసుపు బోర్డు కూడా కావాలని తెలంగాణలో నిజామాబాద్ పరిసర ప్రాంతంలోని రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి ఒక నేషనల్ కమిషన్ మీరు ఏర్పాటు చేయండి సుగంధ ద్రవ్యాల గురించి అని చెప్పేసి ఇది ఒక డిమాండ్ అనమాట. ఓవరాల్గా మనకి 12 డిమాండ్స్తో వీళ్ళు రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంది? గవర్నమెంట్ ప్రధానంగా ఇప్పటివరకు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్, దాంతోపాటు యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు ఇప్పటివరకు రైతులతో 2 సార్లు మీట్ అవ్వడం జరిగింది. కొన్ని డిమాండ్ తాత్కాలికంగా కొన్ని పరిష్కరిస్తామన్నారు, కొన్ని డిమాండ్స్కి శాశ్వతమైనటువంటి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కాబట్టి మేము దానిపైన ఒక కమిటీ వేస్తామన్నారు. దానికి రైతు సంఘాలకి ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక రకమైనటువంటి అంగీకారం రాకపోవడం వల్ల ఫార్మర్ ప్రొటెస్ట్ అనేది ముందుకు అలానే సాగుతుంది. చూద్దాం, ఇట్లాంటి ప్రొటెస్ట్ ఎక్కువ రోజులు కొనసాగద్దు అని మనం అనుకోవాలి. సో సాధ్యమైనంత తొందరగా రైతులకు ఒక రకమైనటువంటి భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిరసనలు అంటే సద్దుమని ఎలా చేయాలని చెప్పేసి మనం కోరుకోవాలి. నెక్స్ట్ ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర. మరి కనీస మద్దతు ధర గురించి సంబంధించినటువంటి కొన్ని టెక్నికాలిటీస్ చూద్దాం ఒకసారి. ఎంఎస్పి అనేది ప్రభుత్వము ఏదైనా ఒక క్రాప్ని, ఏదైనా ఒక పంటని ఎంత మొత్తానికైతే కనుక కొంటుందో, దాన్ని మనం కొనుగోలు చేస్తుందో దాన్ని మనం ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటుంటాం. జనరల్గా ప్రొడక్షన్ కాస్ట్కి 1.5 టైమ్స్ ఉండాలి, కాకపోతే అలా ఉండట్లేదు ఎంఎస్పి అనే కాన్సెప్ట్ను ఫర్ ద ఫస్ట్ టైం 1966-67 అందులో ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. మీకు గుర్తుంటే 66-67 అంటే అదే టైంలో మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ టైంలో మనకి లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైం అది. ఆ టైంలో దీన్ని మనం ఎంఎస్పి తీసుకొని వచ్చాం. 66లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలానే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టుగా మినిమం సపోర్ట్ ప్రైస్కి ఎలాంటి చట్టబద్ధత అనేది లేదు. 64లో ఎంఎస్పి కాన్సెప్ట్ని మీకు ఇందాక చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి ఎంఎస్పి గురించి ఫుడ్ గ్రెయిన్ ప్రైస్ కమిషన్ ఎల్కేజా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్పి అనౌన్స్మెంట్ 1967. అలానే 1985లో ఎంఎస్పి ఫర్దర్గా దీని గురించి చర్చించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్, దీని తర్వాత కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ సిఏసిపి అని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో సిఏసిపి వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు ఎంఎస్పి ఎంత ఇవ్వాలని. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఈ కమిషన్ ఏం చేస్తుందంటే ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంది. క్రాప్స్ ఎన్ని పంటలకు మనకి ఎంఎస్పి అనేది ఇస్తారు? 14 ఖరీఫ్ క్రాప్స్, 6 రబీ క్రాప్స్, అలానే 2 కమర్షియల్ క్రాప్స్. ఓవరాల్గా 22 క్రాప్స్కి మనకి ఎంఎస్పి కనీస మద్దతు ధర అనేది ప్రకటిస్తుంటారు. సిఏసిపి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మనకి ఓవరాల్గా ఇప్పుడు 22 మ్యాండేటెడ్ క్రాప్స్, ఇక్కడ మనకి 20 రిమైనింగ్ కమర్షియల్ క్రాప్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. 22 మ్యాండేటెడ్ క్రాప్స్ ఇస్తాం. 20 వచ్చేసేసి మనకి అంటే 14 ఖరీఫ్, 6 వచ్చేసి మనకి రబీ, దాంతోపాటు 2 అదర్ కమర్షియల్ క్రాప్స్. ఇక్కడ మనకి ఎంఎస్పి ఫర్ తోరియా, దాంతోపాటు డీహాస్క్డ్ కోకోనట్. ఇవేంటంటే వీటి యొక్క ఎంఎస్పి వేటి ఎంఎస్పి ఆధారంగా తోరియాదేమో ర్యాప్సిడ్, డీహాస్క్డ్ ఏదేమో మనకి కోప్రా, వీటి ఆధారంగా వీటి ప్రకటిస్తారనమాట. ఎందుకంటే ఇవి మనకి కోకోనట్, దాంతోపాటు ఇది మనకి ఆవాలకు సంబంధించినటువంటి తోరియా అనేది. చూద్దాం లిస్ట్ ఆఫ్ క్రాప్స్ అండర్ ఎంఎస్పి. సీరియల్స్ మనకి 7, పల్సెస్ 5, 12, ఆయిల్ సీడ్స్ 8, 20, దాంతోపాటు రిమైనింగ్ మనకి రా కాటన్, రాజూట్, కోప్రా, డీహాస్క్డ్ కోకోనట్, షుగర్ కేన్కి మనం ఎంఎస్పి ఇవ్వము, ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు, ఇది వేరే కాన్సెప్ట్. వర్జిన్ ఫ్లూ, క్యూర్డ్ టొబాకో వీటికి సంబంధించి మనకి కనీస మద్దతు ధర ఇస్తుంటారు. నెక్స్ట్ మరి ఫ్యాక్టర్స్ ఎంఎస్పిని రికమెండ్ చేసేటప్పుడు వేటిని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంటారు? వేటిని దృష్టిలో పెట్టుకొని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే పండించడానికి ఎంత అయింది, దాంతోపాటు చేంజ్ ఇన్ ఇన్పుట్ ప్రైస్, అంటే పంటలు పండించడానికి మనకి ఫెర్టిలైజర్స్లో కానీ పెస్టిసైడ్స్లో కానీ వాటి యొక్క ధరల్లో మార్పు ఉంటుంది కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని. అలానే మార్కెట్లో పంటకున్నటువంటి డిమాండ్ని బట్టి, డిమాండ్ అండ్ సప్లై, దాంతోపాటు మనకి ఇంటర్ క్రాప్ ప్రైస్ అంటే మనకి డిఫరెంట్ సీజన్స్లో వివిధ రకాలైనటువంటి పంట వేస్తుంటాం కదా, వాటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ. అలానే ఇండస్ట్రియల్ కాస్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా, ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ క్రాప్ని యూజ్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు షుగర్ కేన్కి ఎక్కువ ఎంఎస్పి ఉందనుకోండి, మరి షుగర్ కేన్ని రా మెటీరియల్గా యూజ్ చేసేటటువంటి షుగర్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళకి అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువవుతుంది కదా, షుగర్ కేన్ కాస్ట్ ఎక్కువవుతుంది కదా, అలా ఇండస్ట్రీ పైన కూడా ఎఫెక్ట్ అవ్వకుండా. దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ ప్రైస్ సిచ్యువేషన్, ఎందుకంటే మనకి WTO నామ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇలా వీటన్నింటినీ కూడా ఆలోచించుకొని మనం ఎంఎస్పి అనేదాన్ని అనౌన్స్ చేస్తుంటాం అనమాట. సరే, మరి దాని తర్వాత నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్, ఎంఎస్ స్వామినాథన్ కమిటీని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది.
వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంది, ఎంఎస్పి అనేది మనకు ఓవరాల్ ప్రొడక్షన్లో క్రాప్ ప్రొడక్షన్ ప్లస్ 50% ఉండాలని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, సరే మరి ఎస్టర్డే వీడియో క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. లోక్సభ అండ్ వివిధ అసెంబ్లీ ఎలక్షన్స్లలో విన్నింగ్ క్యాండిడేట్ ఖచ్చితంగా 50% కన్నా ఓట్స్ ఎక్కువగా తెచ్చుకోవాలంటున్నారు. ఈ స్టేట్మెంట్ రాంగ్. అలానే మనకి రూలింగ్ పార్టీకి స్పీకర్, అపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ అన్న కాన్సెప్ట్ కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి, నీదర్ 1 నార్ 2, ఏది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఓకే, సరే ఈరోజు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ద ప్రొక్యూర్మెంట్ ఎట్ ఎంఎస్పి ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ ఎనీ స్టేట్. ఎంఎస్పి ప్రకారము అన్లిమిటెడ్గా కొంటుంది ప్రభుత్వం అంటున్నారు. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్, ఎంఎస్పి ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఎనీ స్టేట్ ఎట్ ఎ లెవెల్ టు విచ్ ద మార్కెట్ ప్రైస్ విల్ నెవర్ రైజ్. అంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడూ కూడా దాన్ని క్రాస్ చేయనంతగా ఎంఎస్పి ఉంటుంది అంటున్నారు. అంటే ఎంఎస్పి ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది అంటున్నారు. ఇది కూడా ఒకసారి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్. ద రోల్ ఆఫ్ ఎంఎస్పి ఇన్ అడ్రసింగ్ ద ఇష్యూ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ అగ్రికల్చర్ డిజాస్టర్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఇమ్మెన్స్. మన కనీస మద్దతు ధర యొక్క రోల్ ఏంది అని ఈ మెయిన్స్ క్వశ్చన్లో అడుగుతున్నాం. మన వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, మనకు అసలు ఈ యొక్క ఫార్మ్ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది, గతంలో జరిగినటువంటి ఫార్మ్ ప్రొటెస్ట్కి ఇప్పుడు తేడా అయింది, ఈ ఫార్మ్ ప్రొటెస్ట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటి, అలానే ఎంఎస్పిని ఎలా లెక్కిస్తారు, ఎంఎస్పి కాన్సెప్ట్ మనకి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, రీసెంట్గా స్వామినాథన్ కమిటీ ఏం చెప్పింది అన్న విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క ఫార్మ్ ప్రొటెస్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.